డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మీరు ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళారా? బ్యాంక్ ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమని చెప్పి ఇబ్బంది పెడుతున్నారా? అసలు బ్యాంక్ వాళ్ళు కామన్ పర్సన్ అడగొచ్చా? అదేవిధంగా ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు? వీటికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ సర్టిఫైడ్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటలోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? గుడ్ అండి. యా, సో ఈ క్వశ్చన్ విన్నారు కదా? అవునండి. సో చాలా మంది బ్యాంక్ వెళ్తూ ఉంటాము. సో వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు. క్రెడిట్ కార్డ్స్ కూడా అడుగుతూ ఉంటారు అక్కడ. అవును, ఈవెన్ క్రెడిట్ కార్డ్స్ కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు, తీసుకోండి అని. సో ఇది ఎంత వరకు కరెక్ట్? అలా చేయొచ్చా? అసలు ఎందుకు చేస్తూ ఉన్నారు? అవునండి. సో ఇదేంటంటే అందరూ ఎక్స్పీరియన్స్ చేసేది. మనం బ్యాంక్ కి ఇలా మనం వెళ్ళగానే మీకున్న క్రెడిబిలిటీ బట్టి, అంటే మీకు వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్ అనుకోండి, మీ అకౌంట్ లో ఎంత ఉందో వాళ్ళకి తెలుసు. అవును, మీరు ఎంత అమౌంట్ పెట్టారో ఏంటో దాన్ని బట్టి ఇంకా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో అసలు మీరు దేనికి వచ్చారు, వచ్చిన తర్వాత ఇక నెమ్మదిగా మీరు ఒక లోన్ కోసం వచ్చారనుకోండి. సో మీకు కొంచెం సిబిల్ స్కోర్ ప్రాబ్లం అవ్వడమో, లేకపోతే ఏదో ఒకటి ఎక్కడో దగ్గర కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, ఏదో ఒకటి ఉందంటే వాళ్ళు ఇమీడియట్ గా మీరు కంపల్సరీ మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ ప్రోడక్ట్, ఈ పాలసీ అనేది ఎంత ప్రీమియం తీసుకోవాలి. సో అసలు ఇది నిజంగా అసలు అవసరమా? అసలు మనకి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోపోతే లోన్ ఇవ్వరా అనేది కూడా వాళ్ళకి అసలు తెలియనట్టుగా, అసలు ఏంటంటే ఇంకా ఇది తీసుకుంటేనే లోన్ వస్తుంది, ఇది తీసుకోపోతే లోన్ రాదు, అసలు ఎంత ఎక్కువ ఇస్తున్నారు అంటే. ఇప్పుడు యాక్చువల్ గా ఏం చేస్తారంటే, మీరు కానీ లోన్ కట్టకుండా మీకు ఏమైనా జరిగితే వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అది ఎంత తీసుకోవాలి, మీరు తీసుకునే లోన్ ఎంత, వాళ్ళు ఇస్తున్న పాలసీ ఎంత, ఈ డీటెయిల్స్ లోకి తెలియక వాళ్ళు 1 lakh ప్రీమియం, 2 lakh ప్రీమియంలు కూడా కట్టిన వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఏంటంటే లోన్ వస్తుంది కదా, లోన్ కి మనం కంపల్సరీ తీసుకోవాలి ఏమో అన్నట్టుగా వాళ్ళు మీకు ఎంత తీసుకోవాలన్న దాని గురించి కూడా ఎక్కువ ప్రీమియమ్స్ ఇవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అలానే లాకర్ ఫెసిలిటీకి వెళ్ళినా దానికి కూడా లింక్ చేస్తూ కంపల్సరీ మీరు తీసుకోవాలి అన్నట్టుగా మిమ్మల్ని చేస్తూ ఉంటారు. సో ఒక డేటా అయితే వచ్చిందండి, ఆల్మోస్ట్ ఈ ఒక 10-15 బ్యాంకులకు కలిపి 21,000 కోట్ల కమిషన్ వచ్చిందంట. 21,000 కోట్ల కమిషన్ ఓన్లీ ఆన్ సెల్లింగ్ దీస్ ప్రొడక్ట్స్. అంటే మరి బ్యాంక్స్ ఈ డిస్ట్రిబ్యూటర్లకే డబ్బులు వస్తే నిజంగా ఇన్వెస్టర్స్ కి అంత లాభం వచ్చిందా అంటే? నిజంగా ఎవరైతే ఆ ప్రొడక్ట్స్ కొన్నారో ఎలా ఉంటుంది వాళ్ళ విషయం మనం చూసుకుందాం. ఓకే, బ్యాంకులు అయితే హ్యాపీగా వాళ్ళకి స్టడీ ఇన్కమ్, రెగ్యులర్ ఇన్కమ్ వాళ్ళకైతే వచ్చేస్తోంది మీరు ఏదో ఒక ప్రోడక్ట్ కొనడం వల్ల. బట్ ఎవరైతే ఆ ప్రొడక్ట్స్ కొన్నారో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అంటే అబ్సల్యూట్లీ నాట్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మా దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు, మేడం మాకు తెలీదు, తీసేసుకున్నాము, అప్పుడేదో వాళ్ళు అక్కడ ఉన్న ఆర్ఎంస్ మాకేదో ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకు ప్రోడక్ట్ నాలెడ్జ్ లేకపోవడం, మళ్ళీ మాకు అవసరం ఉండడము, ఒక లింక్ ఉండేటప్పటికి వాళ్ళకి అంత టైం ఉండదు ఆలోచించడానికి లేకుండా వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు మార్కెటింగ్ ట్రిక్స్ అన్ని యూజ్ చేసేసి మీకు ఆ పాలసీ అనేది ఇవ్వడం. ఆ తర్వాత ఏమవుతుందంటే దాన్ని మీరు ఇంకా కంటిన్యూ చేయలేక ఆపేయడం. లేటర్ యూ అండర్స్టూడ్ ఇది నాకు సూటబుల్ అయ్యే ప్రోడక్ట్ కాదు అనే విషయం మీకు తెలుస్తుంది. విషయం తెలిసి కానీ మీరు ఏం చేస్తారు, డిస్కంటిన్యూ చేస్తారు. సో ఇది ఒక డేటా ఏంటంటే 50% ఆఫ్ పాలసీస్ ఆర్ డిస్కంటిన్యూడ్ విత్ ఇన్ 3 to 5 years. అంటే మరి మీరు కట్టిన అమౌంట్ అంతా పోయినట్టే కదండి. సో ఎంతమంది పాలసీలు ఇలాగా ఒక 2 సంవత్సరాలు కట్టి 3 సంవత్సరాలు కట్టి వదిలేస్తున్నారు ఆ డబ్బులన్నీ బ్యాంకులకి, లేకపోతే కమిషన్స్ రూపంలో ఇన్సూరెన్స్ కంపెనీలకి. ఏంటంటే ఈ పాలసీ డిస్కంటిన్యూ రూపంలో ఎంత డబ్బు మిగిలిపోతుందండి? మీరు 2 ప్రీమియంలు కట్టేసి వదిలేస్తున్నారు, 3 ప్రీమియంలు కట్టేసి వదిలేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మీ గురించి ఏమీ తెలియకుండా ఓన్లీ ఆ ప్రోడక్ట్ ఇవ్వడం మీదే ఉంటారు. అసలు అది మీకు సూటబుల్ అవుతుందా, మీకు ఆ పే చేసే కెపాసిటీ ఉందా? ఇప్పుడు అవసరం కాబట్టి మీరు 50,000 కట్టి ప్రీమియం తీసుకున్నారండి, నెక్స్ట్ 2 years కట్టగలరా? మీ కెపాసిటీ ఏంటి? ఇవన్నీ ఆలోచించరండి వీళ్ళు కూడా. పాపం ఇంకా ఆ టైంలో ఆ డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా చాలా వరకు మిస్ సెల్లింగ్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఎలా మనం ఎలా తెలుసుకోవాలి? సో ఇప్పుడు ఈ విధంగా మీకు ఏవైనా కాల్స్ రావచ్చు, లేకపోతే మీకు ఈ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు అనేది జరుగుతూ ఉన్నాయండి. సో వెళ్ళగానే మీకు నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ ఇస్తున్నారు. సో ఈ బ్యాంకులు ఎలా ఉంటాయంటే వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, కోటక్ కానీ, యాక్సిస్, వాళ్ళందరికీ ఓన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి.
అవును సో వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ లైక్ వాళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి, వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఇంకా అవే మీకు ఇవ్వడం. అవును సో ఇలా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి, అందరికీ తెలుసు. బట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ బ్యాంక్ తో వాళ్ళకున్న రిలేషన్షిప్ కానీ బ్యాంక్ మేనేజర్ తో ఉన్న రిలేషన్షిప్ వల్ల వాళ్ళు తీసేసుకుంటారు. బట్ ఆ తర్వాత వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే ఆ మేనేజర్ మళ్ళీ 2-3 years తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మీకు ఎవరిస్తారు సర్వీస్? ఎవరు మళ్ళీ మీకు కొత్త ప్రోడక్ట్ వస్తుంది. ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ గురించి మీకు ఎవరు పెద్దగా సలహాలు సంప్రదింపులు ఎవరు చెయ్యరండి. బట్ మళ్ళీ ఇంకో కొత్త మేనేజర్ వస్తారు కదా, మళ్ళీ ఆయన ఏం చేస్తాడు, కొత్త ప్రోడక్ట్స్ ఇస్తారు, ఆయన ఏదైతే ప్రమోట్ చేస్తుండేవో ప్రోడక్ట్స్ మళ్ళీ ఇస్తారనమాట. సో ఇక్కడ మీరు ఆల్రెడీ లాస్ట్ ఏవైతే ఫ్యూ ప్రోడక్ట్స్ తీసుకున్నారో ఆ మేనేజర్ ఆ బ్యాంక్ లో ఉండరు, ఆ మేనేజర్ ఆ పర్టికులర్ ఫీల్డ్ లో కూడా ఉండకపోవచ్చు. మీ కాల్స్ ఎందుకు పిక్ చేస్తారు, మీకు ఎందుకు సర్వీస్ ఇస్తారు? సో ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలండి. సో ఎప్పుడైనా మనం ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు సో మనకి ఎలాంటి సర్వీస్ కంటిన్యూస్ గా ఎలా వస్తుంది, అసలు నిజంగా అది సూటబిలిటీ కాదా లేదా అనేది అర్థం చేసుకోవాలండి. మనకి నిజంగా అది సూటబుల్, లైక్ టర్మ్ పాలసీ తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు. అలానే కొన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అవి మనకి సూటబుల్ అయిన స్కీమ్సా, లేకపోతే వాళ్ళు ఫోర్స్ చేసిన తర్వాత మనం తీసుకున్న స్కీమ్సా? కొన్ని ఎలా ఉంటాయంటే ఒక బ్యాంక్ మేనేజర్ మీకు కొన్ని స్కీమ్స్ ఇచ్చారు, అది మీరు ఇన్వెస్ట్ చేశారు, ఆ తర్వాత ఇంకో బ్రాంచ్ మేనేజరో లేకపోతే బ్యాంక్ మేనేజరో వస్తారు. వచ్చిన తర్వాత ఇవన్నీ మీకు సూటబుల్ కాదని అవి మొత్తం రిడీమ్ చేయించి కొత్త NFO లో పెట్టిస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే మళ్ళీ ఆ రిడీమ్ చేయడం వల్ల ఆ ఫండ్స్ అన్ని మీకు క్యాపిటల్ గెయిన్స్ అవన్నీ చాలా నష్టం జరుగుతుందండి. మళ్ళీ మీకు ఆ NFO లో మళ్ళీ కొత్త ప్రోడక్ట్స్ ఇస్తూ ఉంటారు. ఈ విధంగా చాలా వరకు జరుగుతూ ఉన్నాయండి చాలా. సో దీనికి అంతటికి కారణం ఏంటంటే మనకి లైక్ ఏంటంటే అంటే ఏంటంటే వాళ్ళని మనం కంప్లీట్ గా ట్రస్ట్ చేసేసి, లైక్ వాళ్ళు కూడా చాలా మార్కెటింగ్ స్కిల్స్ తో ఉంటారు కాబట్టి మనం ఎంత అవేర్నెస్ గా ఉండాలి, మనల్ని మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకొని నిజంగా మనకి అవి అవసరం అయ్యాయా లేదా, మనకు అవసరం ఉందా లేదా అనేది మీరు ఒక ప్లానర్ ని గానీ మీకు ఒక పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇమీడియట్ కాల్ చేయొచ్చు. మేడం వీళ్ళు ఇలా చెప్తున్నారండి, నాకు ఇలా ప్రోడక్ట్ తీసుకోమంటున్నారు, ఇది మంచిదేనా? ఇది చాలా మంది ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ యూలిప్స్ కి మధ్య కూడా డిఫరెన్స్ తెలియదండి. చాలా మంది ఏం చేస్తారంటే బ్యాంక్ కి వెళ్ళగానే వాళ్ళు యూలిప్ ప్రోడక్ట్ ఇస్తారు, అందులో కూడా యూనిట్స్ ఉంటాయి, కానీ వాళ్ళు అది మ్యూచువల్ ఫండ్స్ అని అమ్మేస్తారు. వీళ్ళు ఏమనుకుంటారు, కొనుక్కునే వాళ్ళు అది మ్యూచువల్ ఫండ్స్ అనే అనుకుంటారు, కానీ అది మ్యూచువల్ ఫండ్ కాదు, అది యూలిప్ ప్రోడక్ట్. యూలిప్ ప్రోడక్ట్ లో మీకు అవసరం ఉన్నా లేకపోయినా ఒక లైఫ్ కవర్ ఉంటుందండి, వేరాజ్ మ్యూచువల్ ఫండ్స్ లో మొత్తం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. బట్ ఈ రెండిటి మధ్య ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూలిప్స్ కి మ్యూచువల్ ఫండ్స్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ కూడా చాలా మందికి అర్థం కాదు. సో ఎప్పుడైనా మీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి మీకు ఏమాత్రం కొంచెం డౌట్ఫుల్ గా ఉన్న ఈ ప్రోడక్ట్ మనకి సూటబుల్ అవుతుందా లేదా, ఈ ప్రోడక్ట్ తీసుకోవచ్చా లేదని మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కి ఒకసారి కాల్ చేస్తే, మీరు ఎవరైతే ట్రస్ట్ చేస్తున్నారో వాళ్ళకి, లేదంటే మాకు కానీ కాల్ చేస్తే మేము డెఫినెట్ గా హెల్ప్ చేస్తామండి. అది నిజంగా యూస్ఫుల్ అయితేనే, అది నిజంగా అవసరం అయితేనే మేము సజెస్ట్ చేస్తాము గో హెడ్ అని. అదర్వైజ్ వాళ్ళు మిమ్మల్ని కొంచెం డీవియేట్ చేసి అలాంటి ప్రోడక్ట్స్ మీకు ఇస్తే డెఫినెట్లీ మీరు కూడా ఉండరు కదండి. 3 years కడతారా, తర్వాత మీకే అర్థమైపోతుంది. అంటే వాళ్ళు ఏం చెప్తారు, ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టమండి అంటారు, కానీ మీకు అంత రిటర్న్స్ రావు, మీరు అక్కడ డిసప్పాయింట్ అవుతారు. ఆ తర్వాత ఏమో వాళ్ళు ఏమంటారంటే సేఫ్టీ అని చెప్తారు, బట్ సేఫ్టీలోని మీకు 5% వస్తుంది. సేఫ్టీ ప్రోడక్ట్స్ ఏవైతే కొన్ని ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి మీకు 4-5%, 6% వస్తాయి. దాని వల్ల మీరు కూడా హ్యాపీగా ఉండరు. సో ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయదు, అది మళ్ళీ మీకు ఆ ప్రోడక్ట్ నచ్చదు. ఇదేంటి మనం ఎన్ని ఇయర్స్ కడుతున్నా ఇది ఎంతే కనిపిస్తుంది, మనం కట్టిందే కనిపిస్తుంది, అసలు ఏం పెరగట్లేదు, అది బర్డన్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలా అన్నమాట. అంటే ఇలా ఈ తర్వాత ఏంటంటే ట్యాక్స్ కోసం అని పాలసీస్ అమ్మేస్తూ ఉంటారు. అసలు మనకి న్యూ ట్యాక్స్ రిజీమ్ లో 12 లక్షల వరకు అసలు ట్యాక్స్ బెనిఫిట్స్ అన్ని ఇంత ఇచ్చినప్పుడు మళ్ళీ మీకు ఎందుకండి ట్యాక్స్ బెనిఫిట్ తీసుకునే ప్రోడక్ట్స్, అవి వాళ్ళకి అవసరం ఉండదు కూడా. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి మొదలు పెట్టారు కదా, కంటిన్యూ చేయాల్సి వస్తూ ఉంటుంది. మీరు ఆపేశారనుకోండి సరెండర్ ఛార్జెస్ ఉంటాయి, మీరు కట్టిన అమౌంట్ మీకు ఇవ్వరండి. మీరు సరెండర్ చేశారనుకోండి పాలసీస్, సో మీరు ఇంత 3-4 lakhs కట్టారు, 5 lakhs కట్టారంటే అందులో కొంత అమౌంటే వస్తుంది. మళ్ళీ పోనీ సరెండర్ చేయడానికి వెళ్తే అక్కడ మళ్ళీ కూడా ఎందుకు సార్ కంటిన్యూ చేయండి అని వాళ్ళని మళ్ళీ డీవియేట్ చేయడము, ఇలా మా క్లయింట్స్ చాలా మంది షేర్ చేశారండి. సో ఇవన్నీ మేము ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇవన్నీ కూడా మా క్లయింట్స్ ఏవైతే వాళ్ళ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేశారో అదంతా కూడా మాతో షేర్ చేశారు. సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చినట్లయితే ఇలాంటి ప్రోడక్ట్స్ తోని డెఫినెట్లీ మీరు కాల్ చేయొచ్చు, కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అవి మనకి సూటబుల్ కాదా అని. సో దట్ వుడ్ బి క్యాన్ హెల్ప్ యూ వైల్ డూయింగ్ దీస్ ఫైనాన్షియల్ డెసిషన్స్. ఈ డెసిషన్స్ ఏంటంటే చాలా లాంగ్ టర్మ్ అండి. ఒక్కసారి రాంగ్ చేసామనుకోండి
మనకి మళ్ళీ చాలా నష్టం వస్తుంది, అందులోంచి బయటకు రాలేరు. అవును వచ్చినప్పుడు కూడా వచ్చేస్తే చాలా నష్టంతో బయటకు రావాల్సి అవును వస్తుంది. అవును సో తీసుకునేటప్పుడే చాలా మంది ఏం చేస్తారంటే క్లయింట్స్ ఆల్రెడీ తీసేసుకున్న పాలసీస్ గురించి అడుగుతారు. మేము కూడా ఏం చేస్తామండి, ఇప్పుడు వాళ్ళు సరెండర్ చేయమంటే చాలా డబ్బులు పోతాయి, అవును. వాళ్ళు ఆల్రెడీ తీసేసుకున్నారు ఆ డెసిషన్. సో అందుకనే ఇప్పుడు వాళ్ళని ఎలాగో మేము హెల్ప్ చేయలేం కాబట్టి ఎవరైనా కొత్తగా ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి, అది మనకి సూటబుల్ లా కాదా. ఒక టర్మ్ పాలసీ, ఒక హెల్త్ పాలసీ ఉంటే చాలండి, ఇంక ఇన్ని ఇన్సూరెన్స్ పాలసీలు అయితే అవసరం లేదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో మరి బ్యాంక్ వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని డీవియేట్ చేస్తున్నప్పుడు సో ఆలోచించి మీ యొక్క ఫినాన్షియల్ ప్లానర్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడి మాత్రమే డెసిషన్ తీసుకోండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.